శ్రీకారం రుచులకి స్వాగతం. ఈరోజు మన రెసిపీ క్యాబేజీ కూర. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాము. ఒక మీడియం క్యాబేజీని సన్నగా ముక్కలకు చేసి పెట్టుకోవాలి. దీనికి లేత క్యాబేజీ అయితే కూర చాలా రుచిగా ఉంటుంది. 2 క్యారెట్లను బాగా తురుము చేసి పెట్టుకోవాలి. ఒక అరకట్ట పాలకూర కట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుము, 2 పచ్చిమిరపకాయల ముక్కలు, తాలింపు వేసుకోవటానికి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, 2 చిటికలు ఇంగువ, 2 చిటికలు పసుపు. ఇప్పుడు మనం తయారీ విధానం తెలుసుకుందాము. ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనె కాగినాక మనం పోపులోకి రెడీగా పెట్టుకున్నాం కదా, దానిలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. మనం ఆవాలు కూడా వీటితో సమానంగా వేస్తే అవి చిన్న సైజు కాబట్టి తొందరగా వేగి అవి మొహాన పడే అవకాశం ఉంది. అందుకని ముందు ఈ 3 వేయించుకున్న తర్వాత ఆవాలను కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వేగినాయి కదా, ఇప్పుడు ఆవాలు వేసుకుని ఆవాలను చిటపటమనిపించిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేగినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని కారం మనకు తగ్గట్టుగా వేసుకోవాలి. మనం ఎక్కువ కారం తినేట్టయితే పచ్చిమిరపకాయలు ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పును వేసుకుని కలిగి పెట్టుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి పెసరపప్పుని. ఇదిగో పెసరపప్పు ఉడికిన తర్వాత ఉప్పు, ఇంగువ, పసుపు వేసి కలిగి పెట్టుకోవాలి. కలిగి పెట్టుకుని మనకి పెసరపప్పు ఉడికిపోయింది కదా, ఇప్పుడు తరిగి పెట్టి ఉంచుకున్న క్యాబేజీని తెచ్చుకొని క్యాబేజీని కూడా వేసేసుకుని కలిగి పెట్టుకోవాలి. ఈ కూర మనకు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ కూరను ఒట్టిగా కూడా తినేయచ్చు. రైస్ చపాతీ లేకుండా ఒట్టిగా తిన్నా కూడా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు బాగా కలిగి పెట్టుకోవాలి. 4 వైపులా కూరను కలిగి పెట్టుకుని కూర ఉడికిపోయింది కదా మనకి. ఇప్పుడు క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టిప్ ఏంటంటే క్యాబేజీ మీద మూత పెట్టుకోకుండా ఉడకపెట్టుకోవాలి. ఎందుకంటే క్యాబేజీ మీద మూత పెడితే దానిలోంచి వాటర్ ఎక్కువ వచ్చేసి క్యాబేజీతో పేస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని క్యాబేజీ మీద మూత పెట్టకుండా ఉడకపెట్టుకుని అది మొత్తం ఉడికేసినాక మనం క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఇదిగో మనకు క్యారెట్ కూడా వేగింది. తర్వాత పాలకూర వేసుకోవాలి. పాలకూరకు కానీ క్యారెట్ తురుముకు కానీ మనకు ఉడకటానికి 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. కాబట్టి కూర మొత్తం ఉడికినాక మనం క్యాబేజీ ముక్కలన్నీ ఉడికినాక అప్పుడు క్యారెట్ తురుము కానీ పాలకూర కానీ వేసుకుని కలిగి పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర క్యారెట్ అన్నీ వేసుకున్నాం కదా, బాగా కలిగి పెట్టుకుని పాలకూర కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కొబ్బరి తీసుకుని కొబ్బరిని వేసుకుందాము. కొబ్బరి వేసుకుని చక్కగా 4 వైపులా కలిసేట్టుగా కలిగి పెట్టుకోండి. ఈ కూర హెల్త్కి కూడా చాలా మంచిది క్యాబేజీ కూర. ఎందుకంటే మనకి క్యారెట్, పాలకూర, క్యాబేజీ ఇన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది డైట్ చేసేవాళ్ళు ఒట్టి కూర అయినా తినేసేయచ్చు. ఇదిగో మనకు కూర రెడీ అయ్యింది. చూసారా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉందో. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పైస్ ట్రైలర్ and we'll be back with another spicy video.